హైదరాబాద్లోని గోషమహల్లో నూతనంగా నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:55 జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొంటారు. గోషమహల్ స్టేడియంలో సుమారు 26 ఎకరాల స్థలంలో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఇందులో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, మల్టీ లెవెల్ పార్కింగ్, గార్డెన్లు, లేటెస్ట్ టెక్నాలజీ మార్చురీ, వెయిటింగ్ హాల్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మనీషా, మరి కాసేపట్లో గోషామాల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. ముఖ్యంగా 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్, స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా భవనాలు కూడా నిర్మించబోతున్నారు. అదేవిధంగా 26 ఎకరాల్లో 2000 పడకల సామర్థ్యంతో కూడా ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో కూడా నిర్మాణం అయితే ఉండబోతుంది. దానికి సంబంధించిన డిజైన్లన్నీ కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయాయి. ప్రతి గదిలో గాలి వెలుతురు ఉండేలా డిజైన్లు కూడా చేశారు. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి మార్చురీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లను నిర్మిస్తున్నారు. అదేవిధంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అయితే ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందిస్తారు. పేషెంట్లు, అటెండెంట్ల కోసం కూడా ఆసుపత్రి ఆవరణలోని ధర్మశాల, అదేవిధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ కూడా ఇందులో నెలకొల్పబోతున్నారు. అందుబాటులో ఫైర్ స్టేషన్, అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి చాలా తాకిడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రి సరిపోవడం లేదు. దాని తోడు ఆసుపత్రి భవన బిల్డింగ్ అంతా కూడా కూలిపోయే దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని కూడా ప్రభుత్వం భావించిన క్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. గోషామాల్ స్టేడియం ని దీనికోసం తీసుకున్నారు. దానికోసం పోలీసులకు వేరే చోట స్థలాన్ని కూడా కేటాయించారు. ఈ క్రమంలోనే ఈ రోజు కొత్త భవనానికి శంకుస్థాపన అయితే జరగబోతోంది. మనీషా.